హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనదర్ వీడియో. అయితే ఈ వీడియోలో మనం నిన్న జరిగిన బిగ్ బాస్ రచ్చ గురించి మాట్లాడదాం అనమాట. అది ఒక రచ్చబండ. ఆ రచ్చబండ దేని గురించి అంటే ఫుడ్ గురించి అనమాట. అక్కడ క్యాప్టెన్ ఏమో అడ్డంగా బుక్ అయిపోయాడు. బుక్ అవ్వలేదు అంటే పాపం అనిపించింది. నేను క్యాప్టెన్ డిమోన్ పవన్ చూస్తే నాకు పాపం అనిపించింది. ఎందుకంటే ఇప్పుడు పోపు ఏటో మనకి అది తెలీదు. పోపు కిచెన్ గురించి మనం మాట్లాడకూడదు, ఆ గోడ గురించి మనం మాట్లాడకూడదు. అది ఒక కళలాగా మనం వదిలేయాలి. ఉట్టి కిచెన్లోనే గొడవలు అవుతున్నాయి ఎందుకో. ఆ పోపు గురించి గొడవ అనమాట. నేను కొద్దిగా పోపు చేసుకుంటానని సంజన గారు అంటే తనుజ ఉంచో సామాన్లు లేవు, ఉల్లిపాయలు లేవు, బంగాళదుంపలు లేవు, వెల్లుల్లిపాయలు లేవు అన్నది. నేను అవి లేకుండా కూడా చేసుకుంటాను అన్నది సంజన గారు. ఓకే చేసుకోండి అన్నది తనుజ. చేసుకోండి అన్న తర్వాత వచ్చాక ఇంకోళ్ళ మాటలు విని ఫ్లిప్ అయిపోయింది అనమాట తనుజ. నాకు అలాగే అనిపించింది. అంటే ఎవరు దివ్య నిఖిత మాటలు విని ఫ్లిప్ అయిపోయింది. అక్కడేమో సంజన గారు వచ్చిన తర్వాత తనుజ ఏం చెప్పింది, ఓకే డన్ చేసుకోవచ్చు, క్యారీ ఆన్ అన్నది. తర్వాత కిచెన్లోకి వచ్చిన తర్వాత అంటే డైరెక్ట్ చేంజ్ అయిపోయింది అనమాట. అంటే చేసుకోవద్దు, ఉల్లిపాయలు లేవు, బంగాళదుంపలు లేవు అన్నది అనమాట తనుజ. అది నిన్న జరిగింది. ఫ్లిప్ అయిపోయి తనుజ అయితే ఫ్లిప్ అయింది. నిన్న క్లియర్గా ఫ్లిప్ అయింది. నేనైతే చూసింది అదే, ఫ్లిప్ అయినట్టు చూశాను అనమాట. ఇంకోటి డిమోన్ పవన్ చూస్తే ఎందుకు అంటే పాపం అనిపించింది అంటే సంజన గారు నాకేంటి వద్దయ్యా, నేను పోవద్దు, ఏటి వద్దు, నేను అసలు తినను కూడా అన్నది. తర్వాత నేను ఇక్కడ తిన్ను, టెనెన్స్ దగ్గర తింటాను అన్నది. టెనెన్స్ దగ్గర తినడానికి వీలు లేదు అన్నాడు ఎవరు, డిమోన్ పవన్. టెనెన్స్ దగ్గర తినకూడదు అన్నాడు అంతే. అసలు తినకూడదు అని సంజన గారు పట్టుకుంది. నేను అసలు తినకూడదట అని సంజన గారు పట్టుకుంది. ఇప్పుడు టెనెన్స్ దగ్గర తింటే బయట జనాలు ఏంటంటారు, సాటర్డే డిమోన్ పవన్ క్యాప్టెన్సీలో సంజన గారు టెనెన్స్లో తిన్నారు ఆనర్ అయ్యి అని చెప్తారు. అక్కడ డిమోన్ పవన్ ఎంత అంటే కామ్గా తీసుకున్నాడు అనమాట. అవన్నీ కామ్గా చేశాడు. అక్కడ నాకు డిమోన్ పవన్ ఒక మెట్టు ఎక్కేశాడు అంతే. అయినా బయట జనాలు డిమోన్ పవన్కి సపోర్ట్ చేయట్లే. కాకపోతే నేను ఈరోజు డిమోన్ పవన్ సపోర్ట్ చేయాల్సిందే. ఎందుకంటే నేను చూసింది నేను చెప్తా, ఆదిరెడ్డిలాగా చూసింది చెప్తా. అది మ్యాటర్. కామనర్స్లో ఒక కామ్గా ఉన్నది ఒక డిమోన్ పవన్ మాత్రమే. అంటే మాటలు వింటాడు, తర్వాత చెప్తాడు. ఇక్కడ నిన్న సంజన గారు అస్సలు డిమోన్ పవన్ మాట వినలేదు. చెప్తున్నాను డిమోన్ పవన్ చెప్పినా నాకు వద్దయ్యా మీకు దండం అయ్యా, వాళ్ళు అమ్మాయిలు కాబట్టి ఆమెకు చేయనిస్తావు, నేను అమ్మని అయిపోయాను కాబట్టి నాకు చేయనివ్వ అంట. అక్కడ ఎంత నవ్వుతాం, ఆ పాయింట్ ఎంత నవ్వుతాం అంటే ఇప్పుడు శ్రీజ కానీ తనుజ కానీ ఎవరైనా ఉంటే నువ్వు చేసుకొని ఇస్తావు పోపు, నేను మమ్మీని అయిపోయాను కాబట్టి నన్ను చేయనివ్వ అని చెప్పిందనమాట ఒక పాయింట్. చూడండి, ఇప్పుడు ఎవరైనా గొడవ ఆడితే బోర్ కొట్టేస్తుంది, ఆర్గ్యుమెంట్ బోర్ కొడుతుంది అనమాట. సంజన గారు ఆర్గ్యుమెంట్ ఆడితే బోర్ కొట్టట్లేదు. ఏంటో మరి ఆ వీళ్ళు ఉన్న స్పెషాలిటీ మనకు తెలియాలి మరి. అయితే నిన్న సుమన్ అన్న మాత్రం గేమ్లో కొద్దిగా బాగానే ఆడుతున్నాడు. ఈరోజు కూడా ప్రోమో చూసుంటుంటే సుమన్ అన్న కొద్దిగా స్టాండ్ తీసుకుంటున్నాడని నాకైతే అనిపిస్తుంది. చూడాలి మరి ఈరోజు ఎపిసోడ్ చూస్తే కానీ మనం ఏం చెప్పలేం. చూద్దాం, చేద్దాం. స్టాండ్ తీసుకున్న తప్ప ఇన్ని రోజులు ఇన్నోసెంట్గా ఉన్నాడు, ఈరోజు ఏమో గట్టి మాట్లాడుతున్నాడు, ఈ ఫేక్ ఇది అది అంటారేమో. ఇంకా అదే స్టార్ట్ చేస్తారు చూడండి, కంపల్సరీగా అదే. సుమన్ అన్న ఇప్పుడు స్టాండ్ తీసుకున్నాడంటే ఇన్ని రోజులు అలా ఉండేవాడు, ఇప్పుడు ఏమో ఎలాగైపోయాడు, ఈ ఫేక్గా నటించాడు ఇన్ని రోజులు, ఇది అది అంటారు. కంపల్సరీ రాసి పెట్టుకోండి. అయితే ఇది మన రివ్యూ అనమాట. మీరేటనుకుంటున్నారు కదా కామెంట్ చేయండి. అయితే లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.